వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల, అలాగే ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగడం, మరీ ముఖ్యంగా పాపార్గళము అనేటువంటిది ఈ రాశికి ఉన్నది. అనగా ద్విద్వాదశ స్థానాల్లో రెండు పాపగ్రహాలైనటువంటి రవికుజుల యొక్క స్థితి వల్ల అది పాపార్గళ దోషం ఏర్పడి దానివల్ల కొంత సంకట పరిస్థితిని ఎదుర్కొనవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకించి ఈ గ్రహస్థితిలో ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహం రాహువు, ఇక రెండవ స్థానంలో చంద్రుడు ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కొంత ప్రతికూలంగా ఉండడం వల్ల ఏ పని చేసినప్పటికీ అది సరిగా ముందుకు సాగకపోవడం కానీ, లేదా ఏదైనా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు, అనగా ఒక పని ప్రారంభం చేయడం, దాంట్లో ఎవరైనా సహాయం చేస్తారేమో అని మీరు భావించడం, వారు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళడం, ఆ పని మీరే పూర్తి చేసుకోవడం, లేదా సందిగ్ధావస్థలో పడుతూ ఉండడం. అసలు మనం ఇది మొదలు పెట్టాం కదా, ఇది ఎంతవరకు వెళుతుంది, మనం తీసుకెళ్ళగలమా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధత. ఇలా ప్రతిదానికి నలుగుతూ ఉంటారు. అనగా మీరే కష్టపడుతూ, మీరే ప్రతి పని చేసుకుంటూ, ఎవరి సహాయం లేకుండా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దాంతోపాటుగా ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఉద్యోగపరంగా కూడా ఈ పని ఇప్పుడే నువ్వు చెయ్యాలి అనేటువంటి విధంగా ఉన్నతాధికారులు మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండడం, లేదా గతంలో ఉన్నటువంటి అంత పరిస్థితులు, సానుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోవడం లాంటివి వృషభ రాశి వారికి ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అయితే ఈ రకమైనటువంటి గ్రహ సంపత్తి ఆరోగ్యపరంగా కొంత వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. శరీరం ఎక్కువగా శ్రమ పడుతూ ఉండడము, కించిత్ అనారోగ్య సమస్యలు పాలవుతూ ఉండడము, వాతావరణ మార్పుల వల్ల ఇబ్బంది పడుతూ ఉండడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు కూడా కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం కూడా ఈ వారంలో చూడవచ్చును. అయితే ఈ వారంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు మాత్రం కొంత మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని మాత్రం ఈ రాశి వారు సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులకి గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్త్రీలలో కూడా ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సమస్యల్ని కలిగిస్తుంది, కొద్దిపాటి ఇబ్బందులకి కారణమవుతుంది, మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము బూడిద రంగు అనగా గ్రే కలర్. తదుపరి మిథున రాశి.